రేఖ, మనం ఫోన్ తీసుకొచ్చాం, ఫోన్ని ఛార్జింగ్ పెట్టాం, కానీ మాటికి అడిగినంత మాత్రాన ఫోన్ ఛార్జింగ్ అయిపోదు కదా. నువ్వు కొంచెం ఓపిక పట్టాలి. చాలాసేపటి నుంచి బాత్రూంలో లాక్ చేసుకుని కూర్చున్నానుగా. ఇంతకంటే ఓర్పుగా ఉండటం నా వల్ల కాదు. నువ్వు లోపల మాత్రం ఎక్కడ కామ్గా కూర్చున్నావు, లోపల నుంచి అడుగుతూనే ఉన్నావు కదా ఫోన్ ఛార్జ్ అయిందా లేదా అంటూ. రాఘవ్, ఈ ఫోన్ ద్వారా మనం తెలుసుకోబోతున్నాం కదా మా నాన్నగారి చావుకి కారణం ఎవరో అని. ఈ విషయంలో ఇంతకంటే ఓర్పుగా ఉండాలని కోరుకోకండి. అదే కదా, దీనివల్ల నిజం తెలియబోతుంది. అందుకే నువ్వు కొంచెం ఓర్పుగా ఉండాలి రేఖ. ఫోన్ ఛార్జ్ అయింది. చెక్ చేద్దాం. రేఖ, నువ్వు ఎక్కువ టెన్షన్ పడొద్దు. నీ మైండ్ని కామ్గా ఉంచుకోవడానికి ట్రై చేయి. టెన్స్ ఫీల్ అవ్వద్దు, ఓకే? ఇందులో నా తప్పు అస్సలు ఏమీ లేదు. కానీ నన్ను జైల్లో ఎందుకు ఇరిగించారో నాకు అస్సలు అర్థం కావటం లేదు. దయచేసి నన్ను వదిలేయండి. అసలు ఇందులో ఏమీ అర్థం కావడం లేదుగా. బహుశా రికార్డింగ్ పాడై ఉంటుంది. ఎవరేం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. అవునా? ఏం అర్థం కావట్లేదా? ఒక స్పెషల్ సాఫ్ట్వేర్ ఉంటుంది, దాంతో అంత క్లియర్ అయిపోతుంది. ఈ ప్రాసెస్ చేసేవాళ్ళు నాకు ఒకరు తెలుసు. నేను అతనికి కాల్ చేస్తాను. కాల్ చేయడం ఎందుకు, మనం డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోదా? హలో, ఇదెలా జరిగింది? సరే, ఏమైంది రాఘవ్? బిల్డర్ నిశ్చయ్ జైల్లో ఆత్మహత్య చేసుకున్నాడంట. ఏంటి? కానీ నేను అతన్ని కలవడానికి వెళ్ళినప్పుడు నాకైతే ఏమీ అనిపించలేదు అతనితో బలహీనుడై ఉంటాడని. అదే నాకు అర్థం కావట్లేదు రేఖ. నాకు అతను పర్సనల్గా అయితే తెలీదు. అయినా సరే ఇంత పెద్ద నిర్ణయం. సరేలే, ఏం జరిగిందో ఏమో. నాకు మిగిలిన విషయాలు పోలీస్ స్టేషన్కి వెళ్తేనే తెలుస్తాయి. నన్ను అక్కడికి రమ్మన్నారు. రాఘవ్, నేను మీతో పాటు రానా? వద్దు రేఖ, ఇప్పుడు నువ్వు ఏదైతే చేస్తున్నావో అది కూడా చాలా ఇంపార్టెంట్. నేను నీకు ఆ మొబైల్ షాప్ అడ్రస్ పంపిస్తాను. నువ్వు విరాజ్తో పాటు వెళ్ళి దాన్ని ప్రాసెస్ చేయించుకొని విను. ఏంటి, నిన్ను నేను సెలూన్కి తీసుకొచ్చాను కదా. కానీ నువ్వు నా కాళ్ళకి చాలా బాగా మసాజ్ చేసావు కదా, అందుకే చెయ్యి కూడా చేయవా? ఉఫ్. ఇప్పుడు వస్తుంది అసలు మజా. ఎంతైనా నా పేరు బబ్లీ కుమారి కదా, జనాలకి మత్తెక్కించటమే నా పని కూడా. మేడం, ఇంకా తొందరగా మీ ఇంటికి తీసుకువెళ్ళటానికి ఏర్పాట్లు చేసుకో. అట్లీస్ట్ ఒక్క వారమైనా టైం ఇవ్వు. నేను ఇంట్లో వాళ్ళని ఒప్పించాలి, వాళ్ళకన్నీ చెప్పాలి. ఇదేం హల్వా కాదు. ఏంటి, నీ దగ్గర 2 రోజుల టైమే ఉంది. 2 రోజులు తక్కువేమి కాదు. 2 రోజుల్లోనే ఏర్పాటు చేసుకో. ఎందుకంటే 2 రోజుల తర్వాత నేనైతే వచ్చేస్తాను మీ ఇంట్లో పాతుకుపోవటానికి. అయినా అసలు అది నీ ప్రాబ్లం, బబ్లీ కుమారిది కాదు. నా గురించి ఆలోచిస్తున్నావా? ధ్రువ్, నువ్వా? ఏమైంది ఉన్నతి? నువ్వు బానే ఉన్నావా? ఏం ఆలోచిస్తున్నావు? అది యాక్చువల్లీ ధ్రువ్, నేను నా ఫ్రెండ్ ఒకరి గురించి టెన్షన్ పడుతున్నాను. నీకు గుర్తుంది కదా, నా ఫ్రెండ్ ఒక అమ్మాయి డర్టీ లొకేషన్ లో ఉంటుంది కదా, నేను కలవడానికి వెళ్ళాను. తను చాలా బ్యాడ్ సిచ్యువేషన్ లో ఉంది. నేను జస్ట్ తనకి ఎలా హెల్ప్ చేయాలా అని ఆలోచిస్తున్నాను. నువ్వు ప్రాబ్లంలో అయితే ఉన్నావు. మరైతే నువ్వు ఈ ప్రాబ్లం గురించి ఆలోచించు. మన బేబీ మూన్ గురించి తర్వాత డిస్కస్ చేద్దాం, సరేనా? ఏమన్నావు నువ్వు? బేబీ మూనా? అవును, నేను అది కొన్ని కంట్రీస్ షార్ట్ లిస్ట్ చేశాను. ఒకసారి నీకు చూపిద్దాం అనుకున్నాను, కానీ నువ్వు ఆల్రెడీ ప్రాబ్లం లో ఉన్నావు. సో మనం తర్వాత డిస్కస్ చేద్దాం. మన బేబీ మూన్ ఎవరి కోసం ఆగదు. నాకు ఇప్పుడే చూపించు, నేను ఇప్పుడే చూడాలి. గ్రీసా, టర్కీ, నువ్వు సూపర్ ధ్రువ్. భలే ప్లేసెస్ సెలెక్ట్ చేసావు. ఐఎమ్ ఇంప్రెస్డ్. నేను నీతో చెప్పాను కదా,
ఇక నేను కేవలం నీ గురించి మనకు పుట్టబోయే బిడ్డ గురించి మాత్రమే ఆలోచిస్తాను. సో ఈ బేబీ మూన్ అందుకు మొదటి స్టెప్. ఐ లవ్ ఇట్. యూ జస్ట్ లవ్ ఇట్. ఐ లవ్ యూ. ఇప్పుడు బబ్లీ కుమారిని ఏం చేయాలి? రాఘవ్, ఏం జరిగింది పోలీస్ స్టేషన్లో? అక్కడ మీకు ఏమైనా తెలిసిందా? వాళ్ళు జస్ట్ నా సిగ్నేచర్ కావాలన్నారు అండ్ నిశ్చయ్ చనిపోయింది. స్లీపింగ్ పిల్స్ వేసుకున్నాడు తను. కానీ ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే జైల్లో అతనికి స్లీపింగ్ పిల్స్ ఎలా దొరికాయి అంటారు? అతను డబ్బున్నోడు రేఖ. అతనికి జైల్లో ఏమైనా దొరకడం అంత కష్టమేం కాదు. కానీ ఒక్క నిమిషం, నీకు ఇవన్నీ ఎలా తెలుసు? అండ్ నిన్ను ఆ మొబైల్ షాప్కి వెళ్ళమని చెప్పాను కదా, ఇంత టైం ఎక్కడ దొరికింది? టైం దొరకదు, మనకి టైం ఉండేలా చూసుకోవాలి. అండ్ మిమ్మల్ని వాళ్ళు పోలీస్ స్టేషన్కి పిలిచారంటే నేను కూడా తెలుసుకోవాలి కదా అక్కడ ఏమైందో. అసలైనా ఫోన్ని షాప్లో ఇవ్వడం తప్ప ఇంక నేను ఏం చేయగలను చెప్పండి? అతను నీకు ఫోన్ రికార్డింగ్ని సరి చేసి రేపటికల్లా ఇస్తానన్నాడు, రైట్? ఒక్క నిమిషం, ఈ విషయం ఎలా తెలుసు? మీరు పోలీస్ స్టేషన్లో ఉన్నారు కదా, పేపర్ సైన్ చేయడానికి, అలాగే నిశ్చయ్ ఫ్యామిలీ అండ్ ప్రెస్తో మాట్లాడారు కదా. వీటన్నిటి మధ్య మీకు టైం దొరికిందా ఫోన్ గురించి కనుక్కోడానికి? నువ్వే చెప్పావు కదా టైం దొరకదు, దొరికేలా చేసుకోవాలి అని. మరి ఇది కూడా ముఖ్యమే కదా. అది నేను ఏమైనా తినడానికి తీసుకురానా మీకు? అరే ఉండు ఒక్క నిమిషం. ఇదేంటి? బ్రెడ్ పకోడీ. నాకేమనిపించిందంటే ఈ రోజంతా చాలా స్ట్రెస్ఫుల్గా ఉంది కదా, సో ఏదైనా మంచిది టేస్ట్ చేయాలని చట్నీ? చట్నీతో పాటు మసాలా మిర్చి కూడా తీసుకొచ్చాను.